पूरा लोकल। जय भारत, जय आंध्र। విజయవాడ జనసందోహంతో ఇంత కలకల్లాడటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఫోన్ చేసి నన్ను ఆహ్వానించినందుకు మేడం భువనేశ్వరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఎన్టీఆర్ ఈ ట్రస్ట్కి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి, ఇంకా వేలాది మందికి సహాయం చేయాలి. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. చాలా సైలెంట్గా చేసుకెళ్ళిపోయే ట్రస్ట్ ఇది. నాకు ఎలా తెలిసేది ట్రస్ట్ గురించి అంటే, చాలామంది డాక్టర్సు విదేశాల నుంచి వచ్చి అక్కడ విదేశాల్లో మేము డబ్బుల కోసం చేస్తాం, కానీ దేశానికి వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్కి వచ్చి చాలామంది గొప్ప ఆంకాలజిస్టులు వాళ్ళందరూ వచ్చి సేవలు చేయటం ఎంత స్ఫూర్తిదాయకమో ఎన్టీ రామారావు గారిది తెలుస్తూ ఉంది. చాలా ఆనందం ఏమనిపించిందంటే, ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోయినా కానీ ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నారు. సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరుని మననం చేసుకొని ఆయన ఒక అమరజీవిగా మనందరి గుండెల్లో నిలిచిపోయారు. ఒక ట్రస్ట్ ఒక మంచి పని ప్రారంభించడం, దానిని కొనసాగించడం చాలా కష్టమైన పని. అలాంటిది 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రత్యేకించి ఈ రోజున తలసీమియా పేషెంట్స్ కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని డెడికేట్ చేయడం మనస్ఫూర్తిగా చాలా గొప్ప విషయం ఇది. నేను కూడా మీలాగే మన తలసీమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను. మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే 1500 రూపాయలు పెట్టి అక్కర్లేదు, మీరు కొనక్కర్లేదంటే, నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు, నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది. అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసీమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ, మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వరి గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పద్మభూషణ్ బాలకృష్ణ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, సోదరులు లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.